కృష్ణుడే వేదాలను ధిక్కరించాడు. కృష్ణుడే ఇంద్రుడిని పూజించేది అంటే నన్ను పూజించుకో అని చెప్పాడు. కృష్ణుడు వేదాలను ధిక్కరించాడు. అయ్యో, కృష్ణుడు వేద ధిక్కరణ అనేటువంటి సంప్రదాయం నుంచి వచ్చాడని చెప్తే చాలా మంది సంప్రదాయ పండితులు గుండె పగులుతుంది. వేద ధిక్కరణ చేయడమే కాదు, అంటే వేదాల ప్రధానమైన దేవుడు ఇంద్రుడు. అవును, ఇంద్రుడితో కృష్ణుడు కింద కులాలకు సంబంధించిన దేవుడు మనకి, అంటే ఆ మాట అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కానీ పోనీ శ్రామిక వర్గాలకి, కింద గ్రామీణులకి, జానపదులకి సంబంధించిన దేవుడు ఆయన. అక్కడి నుంచి వచ్చాడు, మనకు కనిపిస్తుంది కదా. ఆయన చరిత్ర అంతా కూడా గొల్లవాడు, చక్కగా ఆడుతూ పాడుతూ ఉంటాడు, ఏమి ఎగ్జాక్ట్ ట్రెడిషనల్ పద్ధతిలో లేడు. ఇప్పుడు వీళ్ళంతా ఊరంతా ఇంద్రుడిని పూజించాలంటే అక్కర్లేదు, నన్ను పూజించుకుని కావాలంటే ఇగో ఈ గుట్టకు పూజ చేయండి, నేను కాపాడుతానంటే లేదు నువ్వు ఎక్కడ కాపాడుతావు. ఇంద్రుడు కోపం వచ్చి మొత్తం పిడుగులు వర్షం కురిపించినట్టు ఈయన గోవర్ధన్ ఎత్తినట్టు కథ ఎందుకు రాశారు? అంటే ఇది వైదిక మతానికి అవైదిక సంప్రదాయానికి మధ్య జరిగిన యుద్ధంగా తీసుకోకూడదా? మనం పక్కన పెడదామంటే భగవద్గీతలో ఉన్నాయి వేదాన్ని తీసిపారేసే విషయాలు. త్రైగుణ్యో విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జన, వేదములు త్రిగుణాత్మకములు, నువ్వు వాటిని వదిలిపెట్టి నిస్త్రైగుణ్యుడు కమ్ము. ఏది మన వేమన కూడా రాశాడు, వేదములు ఏదో ఉంచుకున్నటువంటి విలయాలు లాంటివో ఏదో రాశాడు, ధర్మపత్ని లాంటిది ఇంకోటి ఏదో జ్ఞానం అనేది రాశాడని చెప్తారు. రాముడి మీద కూడా రాశాడు ఆయన, ఏది కనక మృగము కలదు లేదనుకొంచు రమణి విడిచిపోయే రామ విభుడు, తెలివి లేనివాడు దేవుడు ఎట్లా అయ్యారా విశ్వదాభిరాముడు. ఇప్పుడు వేమన్ని గెంటేయాలి మనం. ఇప్పుడు రామాయణం విమర్శించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ మనం ధరిమేయాలి. ఇప్పుడు ఈ కృష్ణుడి యొక్క వేద ధిక్కారం అనేది భగవద్గీతలో మనకి చాలా చోట్ల సర్వత్ర సంప్లుతోదకే అనే శ్లోకం ఉంటుంది. అన్ని చోట్ల మంచినీళ్ళు వచ్చేస్తుంటే ఏది నా వేదం అని నా బావి అని దాంట్లోనే నీళ్లు తాగుతాను ఎవడో వెళ్తున్నాడంట. అన్ని చోట్ల మంచినీళ్ళు వచ్చేస్తున్నాయి ఉబికి. ఇప్పుడు ఇది తాగచ్చు కదా, నా బావిలోంచి ఆ మునిగిన బావిలోంచి తోడుకుని తాగాలని. దాన్ని అలాంటి వాడు వేదం గురించి బాధపడేవాడు. వేదవాదరత అని కృష్ణుడు అంటాడు. వేదవాదరత అవిపశ్చిత అంటే కొంచెం కుదురు లేనటువంటి వాళ్ళు. ఈ వేదవాద రత అంటే దానిపైన ఆసక్తి కలిగిన వాళ్ళు, వేదాలని వాదించుకుంటూ కూర్చునేవాళ్ళు. ఉపనిషత్తులు అయితే తిట్లు ఉన్నాయి, కుక్కలను కూడా చాలా చోట్ల పోల్చిన ఉదాహరణలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వేద ధిక్కారం. ఇది వేద ధిక్కారం. ఇది వేద ధిక్కారాన్ని వేదంలో కలిపారు వాళ్ళు. అంటే ఇదంతా ఈ కలపడం అనేది గొప్ప మెస్మరైజింగ్ సాంప్రదాయం. బుద్ధుడు వేద ధిక్కారి, బుద్ధుడిని దశావతారాల్లో కలిపారు. సార్ కథలు వేరే రాసిరాదు, అభ్యంతరం మనం వేరే మాట్లాడుకోవచ్చు. కానీ ఇవన్నీ వైదిక అవైదిక సాంప్రదాయాల యొక్క మహాసమ్మేళనమైనటువంటి మతాన్ని యథాతథంగా స్వీకరిస్తున్నాను నేను. ఇదే హిందూ మతం అని చెప్తున్నాను. అంచేత హిందూ మతం యొక్క నేను హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ యొక్క సంస్థకి నేను ప్లూరలిటీ ప్రాధాన్యత తెలిసి ప్లూరలిటీ పేరు పెట్టుకున్నాం. ఇది ఏ క్షణానైతే ప్లూరల్ కాదు, ఓన్లీ వేదమే, ఓన్లీ మే యంత్రమే, ఓన్లీ మా శర్మలు శాస్త్రులే, ఓన్లీ మేము చెప్తున్నదే, ఓన్లీ మా పీఠాలే అంటారా, ఇట్ విల్ గో. ఎవరు మిగలరు. మీరు 10-20% తగ్గించే పని చేస్తారు హిందూ మతాన్ని. నేను అంగీకరిస్తే మీరు ఇక్కడ పెద్ద స్టేట్మెంట్, ఇంకో పెద్ద స్టేట్మెంట్ ఏంటంటే 80% మందికి మేము ప్రతినిధులం, వాళ్ళ కోసం పనిచేస్తున్నామని చెప్పే వాళ్ళు 80% మంది హిందూ మతాన్ని ధ్వంసం చేస్తున్నారు. 80% మందిలో 8% ప్రతినిధులు. మిగతా మళ్ళీ చెప్పండి 80% మంది హిందువుల్లో కేవలం 8% ప్రతినిధులు. ఈ ఓన్లీ వేదము, ఓన్లీ మా సాంప్రదాయము, ఓన్లీ ఇదే మేమే చెప్తాం అని దగ్గర మాట్లాడుతున్న వాళ్ళు ఓన్లీ 8%. సమస్తము ఇప్పుడు గ్రామదేవతలు ఉన్నారండి. గ్రామదేవతలు అన్ని చోట్ల గుళ్ళు ఉన్నాయి. ఎక్కడైనా ఉందా? దేంట్లోనే ఉందా? ఇంటికో దేవత. రేణుకా ఎల్లమ్మకి ఎక్కడైనా బ్రాహ్మణ పూజారులుగా ఉంటారా? పెద్ద గుట్ట మీద ఒక యాదగిరి నరసింహుడును, చిన్న గుట్ట కింద ఒక యాదగిరి నరసింహుడు ఉంటాడు. కింద యాదగిరి గుట్టలో కింద గుట్ట దగ్గర కోత అన్ని ఉంటాయి, మనకు తెలుసు కదా. పైన గుట్టలో బ్రాహ్మణులే చేస్తారు. పైన ఏమో సింహం అయినప్పటికీ వెజిటేరియన్ తింటే, కింద ఏమో నాన్ వెజిటేరియన్ నడుస్తుంది దేవుడికి. ఈ రెండు సాంప్రదాయాలు ఒకే గుట్ట దగ్గర ఉన్నాయి. ఏది ఉంచుతావు, ఏది తీసేస్తావు? ఒకటి తీసేస్తే కొంతమంది వెళ్ళిపోతారు కదా. ఎందుకు వచ్చినా కూడా ఉన్నది ఉండనే ఒక ఇది దురాక్రమించి ఒకటే ప్యాటర్న్ లో పోయాలనే ప్రయత్నం, హిందూ మతాన్ని మెడ తిప్పి దాన్ని చంపే ప్రయత్నం అని నేను అనుకుంటున్నాను. మీకు అంత ఒకటే పుస్తకం ఉండాలి, మాకు ఒకటే దేవుడు ఉండాలి, ఒకటే పద్ధతి ఉండాలి. వెళ్ళి దాంట్లో ఇస్లాంలో జాయిన్ అవ్వు, క్రిస్టియన్లు జాయిన్ ఉన్న మోడల్స్ ఉన్నాయి కదా. ఆల్రెడీ దీన్ని దానిలో మారిస్తే మా హిందూ మతం సౌందర్యం అంతా ఎటు కావాలి, మా బహుళత్వం అంతా ఎటు కావాలి. మేము ఎంతకాలం నువ్వు నృత్యం చేసుకో, నువ్వు తపస్సు చేసుకో, నువ్వు హాయిగా ఉండని ఇన్ని చెప్తివి. ఇప్పుడు నీ సిద్ధాంతానికి పోతే ఆయన అభంగాలు తీసేయాలి. కబీరు ఆయన తుకారాం గారికి అల్లాహ్ మీద రాశాడు, లేకపోతే భక్త గౌలు ఎన్నో విషయాలు రాశారు, సూఫీలు ఉన్నారు, ఎన్నో కట్టుగా ఉన్న సాంప్రదాయాలను ఇవన్నీ మట్టిలో పోసుకోవాలి. ఇవన్నీ కావు. నేను మళ్ళీ మనం శ్రీరామ్ దగ్గర మొదలు పెట్టాం, అక్కడి నుంచి వేదావైదిక సాంప్రదాయాలు చర్చ చేసుకున్నాం. అంత వ్యాలిడేనండి, అంత కంబైన్డ్, అది రిలేటెడ్ సబ్జెక్ట్ ఇదంతా కూడా. నేనేమనుకుంటానంటే జై శ్రీరామ్ అనేది మీరు ఒక్కసారి గుండెల మీద చేసుకుని నన్ను వదిలిపెట్టండి. మీ ఇంట్లో ఉన్నటువంటి తాతగారు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 50 ఏళ్ళు, 40 ఏళ్ళు కూడా ఉన్న వాళ్ళని ఏమండి ఎప్పుడైనా ఇది మన ఊళ్ళో అన్నామని అడగండి.
లేనే లేదు. సీతారాం 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 జై సీతారాం అని మనం పాడుకున్న వాళ్ళము, ఇవాళ సీతారామ కళ్యాణం అని రాసుకున్న వాళ్ళము, సీతా కళ్యాణం అని కూడా సినిమాలు తీసుకున్న వాళ్ళము, సీత లేకుండా పెళ్లి కార్డుల మీద ఇద్దరిని బొమ్మలు వేసుకునే వాళ్ళం. పెళ్లి కార్డు మీ బొమ్మ ఎప్పుడైనా వేస్తే ఒకడే రాముడు ఉన్నది. ఇప్పుడు రాముడును మోడీ గారి పెద్దవాడైపోయి రాముడే ఆయన భుజాల మీద సోలిపోయి రాముడికి ఆయన దారి చూపించి ఈ దౌర్భాగ్యం మనకు వచ్చింది. వీళ్ళ యొక్క రాజకీయ జౌక్యానికి ఒకటే ఉదాహరణ అండి. మొన్న మోడీ గారు వచ్చారు కదా హైదరాబాద్, మోడీ గారు వచ్చిన రోజు అన్ని పేపర్స్ లో పబ్లిక్ గా వచ్చిందండి. గుండెల్లో ఒక సోలం గుచ్చుకున్నట్టు ఫీల్ అయ్యాను నేను. అక్కడ ఒక పెద్ద ఏదంటే కృష్ణుడి యొక్క విశ్వరూప సందర్శన ఫోటో అండి. అన్ని ముఖాలు ఉన్నాయి కృష్ణుడికి. దాన్ని బహుమతి ఇవ్వడానికి తీసుకొచ్చారు మోదీ గారికి. కృష్ణుడి తల లేదండి, మోదీ తల ఉంది. ఏం చేయాలి చెప్పండి అండి, ఏం చేయాలి దుర్మార్గుల్ని? దాన్ని అంగీకరించిన వాడు ఎవడు? దాన్ని తీసుకొచ్చిన వాడు ఎవడు? హర్ మోదీ గర్గర్ మోదీ అని చెప్పిన వాడు ఎవడు? ఇల్లు తిరిగి రామకోటి పంచడమో లేకపోతే ధార్మిక విషయాలు పంచడమో విభూతి పంచడమో చేసే ప్లేస్ లో కత్తులు కటార్లు పెంచేటువంటి మతాన్ని తెచ్చిన వాడు ఎవడు? శూలాలని ఇంటింటికి పంచిన వాడు ఎవడు? ఎవడి దుర్మార్గుడు? వీడు హిందూ ఎట్లా అయ్యాడు? హిందూ మతంలో ఈ దుర్మార్గుడు ఎక్కడి నుంచి చేరాడు? వీడిని పక్కన పెడితే హిందూ మతం బతుకుతుంది, లేదంటే మొత్తం 80% పోతుంది. 80% కాదండి, మొత్తం ప్రపంచంలో అందరూ కూడా ఎంత గొప్ప విలువలను వివేకానందుని చూసి, గాంధీ గారిని చూసి, నారాయణ గురిని చూసి ఒకే కులం ఒకే మతం దేవుడు అన్నాడు. లేకపోతే షిరిడి సాయిబాబాని చూసి, లేకపోతే మా మహనీయులందరూ చూసి ప్రపంచం అంతా ఇదా హిందూ మతం అని ఆశ్చర్యపోయారు, ఆకర్షితులయ్యారు. ఇప్పుడు ఇదా హిందూ మతం అని రోత కొడుతున్నారు నువ్వు చేసే పనుల వల్ల. హిందూ మతాన్ని అప్రతిష్ట తెలిసినటువంటి ఈ దుర్మార్గుల్ని దూరం పెడితే మంచిది, లేకపోతే హిందూ మతానికి ముప్పని లోపల నుంచి ముప్పని నేను ఫీల్ అవుతున్నాను. అంతే జై శ్రీరామ్ కాదు జై సీతారాం అందాం. మనం జై శ్రీరామ్ అనేవాళ్ళు నేను తిట్టట్లేదు, అనమంటే నన్ను కూడా అంటాను. కానీ జై సీతారాంలో ఉన్న పారవశ్యం జై శ్రీరామ్లో లేదు సుమా అని చెప్తాను.